వెల్కమ్ టు ప్రశ్న. ఈరోజు ఒక ఇంపార్టెంట్ డిస్కషన్ గురించి ఇంపార్టెంట్ టాపిక్ గురించి డిస్కస్ చేయాలి. ఏంటా ఇంపార్టెంట్ టాపిక్ అంటే, మీరు ఆల్రెడీ బనాలు తమ్నెల్లో పెట్టే ఉంటారు. ఇట్ ఈజ్ అబౌట్ అ మూవీ కాల్డ్ పెద్ది అనే ఒక మూవీ గురించి. ఈ కొణిదెల శివశంకర్ వరప్రసాద్ కొడుకు రామ్ చరణ్ తేజ్ నటించిన పెద్ది అనే ఒక మూవీ. ఈ మూవీ అంటే అతనికంటే ఎక్కువగా మనం ఈరోజు ఈ మూవీలో రిలీజ్ అయిన రెండు పాటల గురించి మాట్లాడుకోవాలి. ఎస్పెషల్లీ రీసెంట్గా రిలీజ్ అయిన ఒక పాట. ఏం రావనన్నా మనం పబ్లిక్ ఇష్యూస్ ఎన్ని ఉన్నాయి, మరి ఈ పాటల మీద వీటి మీద వీడియోస్ ఏంటి అని అనుకునే వాళ్ళకి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, యాజ్ ఎ సోషల్ యాక్టివిస్ట్ నేను కానీ మా టీమ్ కానీ మేము ఫస్ట్ నుంచి కూడా వీఆర్ అ క్రిటికల్ ఫెమినిస్ట్. వీఆర్ ఫెమినిస్ట్స్. మేమందరం కూడా ఫెమినిజం అంటే స్త్రీవాదులం. అంటే మళ్ళీ ఫెమినిజం అంటే అదేదో ఆడవాళ్ళు గొప్ప మగవాళ్ళు తక్కువ అని అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. అలాంటి ఫెమినిజం కాకుండా జెండర్ ఈక్వాలిటీ, ఆడ మగ ఇద్దరూ సమానమే అని ఆలోచించే ఫెమినిస్టులు మేము. అయితే ఈ నాస్తికత్వం, హేతువాదం ఇవన్నీ కాసేపు పక్కన పెడితే, మరి పబ్లిక్లో చాలా సొసైటీలో చాలా ఇష్యూస్ ఉన్నాయి కదన్నా, మరి అయినా సరే దీని గురించి ఎందుకు పికప్ చేశాను అంటే, దీస్ ఆర్ ద థింగ్స్ దట్ నో వన్ విల్ స్పీక్. ఎవరు ఈ విషయాల గురించి మాట్లాడరు. ఎక్కువగా ఒక 50,000 వచ్చినా, ఒక 100K వచ్చినా, లేకపోతే ఒక 20K వచ్చినా, ఒక 10K వచ్చినా సరే సబ్స్క్రైబర్సు చాలామంది మేము పెద్ద యూట్యూబర్లను ఫీల్ అయిపోయి ఇలాంటి చిన్న విషయాలు అనుకుంటారు. ఇలాంటివి చిన్న విషయాలు అనుకుంటారు. ఏంటి చిన్న విషయాలు అంటే, ఒక పాట ఇప్పుడు ఆ రామ్ చరణ్ నటించిన పెద్ది మూవీలో ఒక పాట ఉంది. ఆ సాంగ్ ఏమంటారు, హెల్లెల్లెలయా ఏదో ఉంది ఆ పాట పేరు, హెల్లల్లాలో. ఏంటది, హెల్లల్లాలో. ఓకే, బాగుంది. హెల్లల్లాలో అనే ఒక పాట రిలీజ్ అయింది. జనరల్గా ఈ హెల్లల్లాలో అనేదాన్ని మనం ఏ పాట అంటాం, ఇప్పుడు లవ్ సాంగ్ అనో లేకపోతే హీరో ఇంట్రొడక్షన్ సాంగ్ అని ఇట్లా మన రకరకాల పేర్లు పెట్టేసుకుంటాం కదా మనం. అలాంటి పేర్లల్లో ఇదేంటి, ఈ పాట ఏంటి అంటే, మనందరం కూడా, మన ఇండియన్ సొసైటీ అంతా కూడా, మన ఇండియన్ పేట్రియార్కల్ సొసైటీ అంతా కూడా, మన భారతదేశ పితృస్వామ్య భావజాలంతో మెదళ్లలో మలమంతా నింపేసుకున్న పితృస్వామ్య భావజాలంతో మనం అందరం పిలుచుకునే పేరేంటో తెలుసా ఆ పాటకి? ఐటమ్ సాంగ్. నేను ఇంతకుముందు ఉండేవాడు ఆ లోఫర్, ఆడి పేరేంటి, అనంత శ్రీరామ్. వాడు కూడా బయటకు వచ్చి అన్న నందమూరి తారక రామారావు గారి గురించి, రామాయణాన్ని మహాభారతాన్ని వక్రీకరించారు, మనది సినిమా ఏమంటారు నాలెడ్జు అది ఇదని చెప్పని ఒక మాట మాట్లాడాడు. ఆ రోజు ద్రౌపదిని నిండు సభలో కౌరవులు వలవలుగా ఒలిస్తే అని ఒక మాట మాట్లాడాడు. ఆ మాట మాట్లాడి అలాంటి ఒక దుర్యోధనుడిని హీరోలా ప్రొజెక్ట్ చేశారు అని నందమూరి ద స్టాల్వర్డ్, ద లెజెండరీ, విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారక రామారావు గారిని ఈ లోఫర్ గాడు ఆయన కాలి గోటికున్న దుమ్ముకు కూడా సరిపోని అనంత శ్రీరాము గాడు ఎందుకు మాట్లాడుతున్నాను? బేసిక్గా నేను ఎప్పుడు కూడా ఈ కంపారిజన్లు చేయను. కారణం ఏంటంటే ఎవ్రీ వన్ ఈజ్ ఈక్వల్ అని. కానీ ఒక వ్యక్తి ఒక 300కు పైగా సినిమాలు, పదుల సంఖ్యలో ఇండస్ట్రీ హిట్లు, బ్లాక్ బస్టర్లు, తద్వారా పౌరాణిక జానపదాలు, పౌరాణికాలు మనకి ఏదైతే పురాణాలు ఉన్నాయో అవి పౌరాణిక చిత్రాల రూపంలో ఆ పురాణ ఇతిహాసాలని తెలుగు ప్రజలకి చేరవేసిన ఒక గొప్ప మనిషిని తక్కువ చేసి మాట్లాడినప్పుడు కంపేర్ చేసి ఆయన కాలికున్న గోటి మట్టికే కంపేర్ చేస్తాం. ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నా, ఆ రోజు ఆడవాళ్ళ గురించి నేను స్త్రీవాదిని అనేలాంటి ఒక ప్రొజెక్షన్ ఇచ్చుకొని ఆడవాళ్ళని అంత హీనంగా
చూసిన సభ గురించి ఆ దుర్యోధన వాళ్ళ గురించి మాట్లాడుతూ ఓకే అది అతని ఒపీనియన్ అనుకోవచ్చు. మరి వీడు రాసే రాతలు మాత్రం ఎట్లుంటాయి అంటే ఎట్లుంటాయి. ఈ హెల్లెల్లెల్లో అనే పాట ఒకసారి లిరిక్స్ మీకు చూపిస్తా. మీకు ఒకసారి లిరిక్స్ ఐ విల్ షో యూ. నేను పాటని నేను ప్లే చేయను, కారణం ఏంటంటే దిస్ సాంగ్ మళ్ళీ కాపీరైట్ అది పడుతుంది కాబట్టి కాపీరైట్ స్ట్రైక్ వేసి తీసేస్తారు మన ఛానల్లో ఫస్ట్ వీడియోని. ఓకే, వారానికి 1000 నా కోసం దాయి అంట. ఒక అమ్మాయి ఒక అబ్బాయికి ఏది రామ్ చరణ్ గారి ఏది మన కొణిదెల శివశంకర వరప్రసాద్ గారి కొడుకు ఏది చిరంజీవి గారి కొడుకు ఒక రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆయన బాబాయ్ అవుతారు ఆయనకి. అతను మూవీ తీస్తే ఆ మూవీలో లైన్స్ ఒకసారి చూడండి. అంటే ఎంత ఆబ్జెక్టిఫై చేస్తారో విమెన్ని ఇక్కడ, ఎంత సెక్సిస్ట్ లిరిక్స్ ఇవి, ఎంత మిసాజనిస్ట్ లిరిక్స్ ఇవి. ఒకసారి నేను చిన్న హోంవర్క్ అనుకుంటారా మీరు, లేకపోతే ఇంకోమని అనుకుంటారా, ఒకసారి వీడియో అయిపోయిన తర్వాత లేకపోతే వీడియో ఆపన్నా సరే మధ్యలో ఒకసారి మిసాజినీ అంటే ఏంటి, సెక్సిస్ట్ కామెంట్స్ అంటే ఏంటి, మిసాజినీ అండ్ సెక్సిస్ట్ కామెంట్స్ అంటే ఏంటో ఒక్కసారి, ఆర్ మిసాజినీ కానీ మిసాజనిస్ట్ కానీ MISO మిసాజనిస్ట్ ఆర్ మిసాజినీ ఆర్ సెక్సిస్ట్ కామెంట్స్ ఆర్ సెక్సిస్ట్, ఈ 2 పదాలు ఒక్కసారి మీరు గూగుల్లో ఒకసారి చూడండి. 4 నేను చెప్పిన వర్డ్స్ మీకు అర్థమవుతుంది నేను ఎందుకు ఈ వీడియో చేస్తున్నాను అని. వారానికి 1000 నా కోసం దాయి అంటే ఏమంటారంటే నెలకోసారన్నా నీకు ఇత్తా ఈ హాయి. ఒక వ్యక్తి నువ్వు ఎప్పుడు ఇంట్లోనే ఉంటావా, వారానికి ఒక 1000 రూపాయలన్నా నా కోసం దాసి నా దగ్గరికి రా, ఏంటి నెలకోసారైనా నీకు ఇస్తా ఈ హాయి అంటే ఒక అమ్మాయిని ఎలా ప్రొజెక్ట్ చేస్తున్నారు. ఇది ప్రతి ఒక్క పెద్దాళ్ళు ఆలోచించాల్సిన, పేరెంట్ ఆలోచించాల్సిన విషయం. ఇప్పుడు ఇదే ఒకవేళ మీ పిల్లలే, నేను డిస్కస్ చేస్తూ ఇది మనం చేద్దామా అంటే నా టీం మెంబర్ నాతో అన్న మాట, రావణ్ ఇప్పుడు పెద్దాళ్ళు ఉంటారు ఇంట్లో, వాళ్ళ పిల్లలు ఇదే పాట ఏంటి ఇదే పాట వారానికి 1000 నా కోసం దాయి. ఓ చిన్న పిల్ల ఈ పాట పాడుతుంది, వారానికి 1000 నా కోసం దాయి. మనకి సినిమా అనేది మనకు ఒక ఫెస్టివల్ లాగా కదా, సినిమా అనేది మనకు ఒక సెలబ్రేషన్ కదా ఇండియన్ కమ్యూనిటీలో. వారానికి 1000 నా కోసం దాయి అని ఒక చిన్న పిల్ల పాడుతుంది అనుకో, ఏమైంది అంటే వాట్ ఆర్ వి టీచింగ్ అవర్ చిల్డ్రన్? నెలకోసారైనా నీకిత్తా ఈ హాయి, ఇదే మాట మన ఇంట్లో పిల్లలు మన ముందు పాడుతుంటే అసలు దానికి ఏం చెప్తారు మీరు? దానికి సమాధానం మీరు ఏం చెప్తారు? ఏంటి నెలకోసారన్నా నీకిత్తా ఈ హాయి అంటే, సినిమాని సినిమాలా చూడు, పాటని పాటలా చూడు అనే పోరంబోకులు ఎవరైతే ఉంటారో, ఊరే మనం సినిమా నుంచి ఇన్స్పైర్ అయిపోయి సినిమా యాక్టర్లని ఎమ్మెల్యేలుగా, సినిమా యాక్టర్లను ముఖ్యమంత్రులుగా, మనం వాళ్ళని ఒక డెమీ గాడ్లుగా పూజించే ఒక సొసైటీలో సినిమాని సినిమాలా చూడరు. సినిమాలో ఖచ్చితంగా తప్పుడు మాటలో తప్పుడు పదాలు ఉంటే ఖచ్చితంగా దాన్ని ఖండిస్తారు. ఒకటి సినిమాని సినిమాలో చూడకుండా, నేను కూడా చాలా వర్డ్స్ అన్లర్న్ చేసుకున్నాను. ఇప్పుడు నాకు ఓతమదనీయం అంటాను, అది నాకే అనిపిస్తుంది చాలాసార్లు ఈ చిరాగ్గా. బట్ ఏమంటారు, ఆ పెరుగుతున్న వాతావరణం, మా బెజవాళ్ళ బండ బూతుల నుంచి ఇక్కడ ఒక చిన్న ఊత పదానికి దిగిపోయానంటే నేను చాలా ఎదిగినట్టు. బట్ స్టిల్ ఐ హ్యావ్ టు అన్లర్న్. నేను చెప్తా ఉంటా, అరే కోపం వస్తే ఏంట్రా చేతులు కట్టుకున్నావు, చేతులకు గాజులు కట్టుకున్నావు ఇట్లాంటివి అనొద్దు, అరే లంగాగాడివా అనొద్దు. అది మన తల్లులు వేసుకునే ఒక డ్రెస్కి సంబంధించి. లంగాలు వేసుకునే ఆడవాళ్ళంటే తక్కువ, చిన్న చూపుతో. చేతులకు గాజులు వేసుకున్న ఆడపిల్లలంటే చిన్న చూపుతో. ఎందుకురా పని రాకపోతే వెళ్ళి ఇంటికి వెళ్ళి అంటులు తోముకో అంటే, పని రాని వాళ్ళు మాత్రం అంటే ఇంట్లో ఆడవాళ్ళు అంటులు తోముతారు కాబట్టి నీకేం పని చేత కదా ఆడవాళ్ళకి లాగా వెళ్ళి అంటే అంత తక్కువ అంటులు తోమేవాళ్ళు అంటే మనకి. దిస్ వీ హ్యావ్ టు అన్లర్న్. ఇలాంటివి కూడా మనం చెయ్యాలి, మాట్లాడాలి మనం సొసైటీలో. ఇలాంటి పాటలు ఆ పుండాకోరాడు పొద్దున్న లగిస్తే హిందూ ధర్మం అని మాట్లాడేవాడు ఎవడో అనంత శ్రీరాము గారు
పొద్దున్న చేస్తే శుద్ధులు చెప్పాయి అనంతశ్రీరామ్ గారు. చూడండి, వారానికో 1000 నా కోసం దాయి, నెలకోసారైనా నీకు ఇత్తా హాయి, అరకాసులు తీయి అరవంకీలయ్యి, వాళ్ళకి బంగారం చేపించాలంట ఆడపిల్లలకి, స్వర్గానికి దారి చూపిస్తాం వచ్చేయి. అది అంటే మన తెలుగు పాటలు ఎంత బూతు పాటలంటే ఇగో దీన్ని చూస్తే అర్థమవుతాయి. మళ్ళీ పోనీ ఇలాంటి పత్తిగింజ మాటలు మాట్లాడే ఇలాంటి పత్తిగింజ మాటలు మాట్లాడే వాళ్ళకి మాత్రమే ఇది వర్తిస్తుంది. ఎందుకంటే మాట్లాడినోడు ఎట్టకు పాపం నేనేం అనలేదుగా, నాకేది నేను పత్తిగింజ మాటలు మాట్లాడలేదుగా, పత్తి కబుర్లు చెప్పలేదుగా అంటాడు. ఈడు లేస్తే పత్తిగింజ మాటలు మాట్లాడతాడు. ఇక దాన్ని పక్కన పెట్టండి రామ్ చరణ్. మరి ఇలాంటి సాంగ్ని ఎట్టా యాక్సెప్ట్ చేశాడు అతను? రామ్ చరణ్ అనే వ్యక్తి ఇట్లాంటి పాటను ఎట్టా యాక్సెప్ట్ చేశాడు? ఇది చూడండి, స్వర్గానికి దారి చూపిస్తాం వచ్చాయి, ఇది మన ఇంట్లో మన పిల్లలు పాడితే ఏంటి, ఏం చెప్తాం దానికి అర్థం? చిన్నపిల్లలు పాడితే ఒకనొక టైంలో చిన్నపిల్లలతో ఆట అనే ఒక ప్రోగ్రాం పెట్టి, ఆటా జూనియర్స్ అని, దాంట్లో చిన్నపిల్లలకి సెమీ న్యూడ్ డ్రెస్సులు వేసి ఆ పిల్లల బొడ్లలో ఇట్లా చిన్న పిల్లలు 5 years 6 years పిల్లల బొడ్లో ఇట్లా ఏమంటారు ఎయిటాలు, లేకపోతే కర్ర పెట్టి ఇట్లా చేసి ఆ వల్గర్ షోని మొత్తానికి బ్యాన్ చేశారు ఆ టైంలో. మరి ఇలాంటి రాతలు రాసే లోఫర్ నా కొడుకులను కూడా మరి ఏం చేయాలా? ఈ పాటను మరి ఏం చేయాలా? ఇంట్లో వంటే తింటుంటావా, హోటల్కో దాబాకో ఓసారి వెళ్ళి ముద్ద మింగి రావా అంట. ఏంటి దీని అర్థం? అంటే ఎగ్జాంపుల్, నువ్వు ఇంట్లో కేవలం నీ భార్యతోనో లేకపోతే ఇంట్లోనే ఓన్లీ ఆడాలేనా నీకు? బయటకు వెళ్ళి హోటల్కో ఏమన్నా వెళ్ళు. చూడు, ఇంట్లో తాను సాలంటావా, పండక్కో పబ్బంకో ఏట్లోకి వెళ్ళో మునక మునిగి రావా? ఇది కూడా అంతేరో, ప్రతి వారం సంతేరో. ఏది బయటికి వెళ్ళి ఇంకో ఆడపిల్లతో, ఇంట్లో వ్యక్తులు కాకుండా బయటికి వెళ్ళి ఇంకొక ఆడపిల్లతో సెక్స్ చేయటం కూడా ఎలాంటిది? ఇంట్లో అన్నం తింటా ఉంటావా, అప్పుడప్పుడు హోటల్కి వెళ్ళవా? ఇది కూడా అంతే. ఇంట్లోనే స్నానం చేస్తావు, అప్పుడప్పుడు బయటికి వెళ్ళి మునకేయవా? నదుల్లోనో సరస్సుల్లోనో జలపాతాల్లోనో వేయవా? ఇది కూడా అంతే. ఎంత మంచి పాట, ఎంత మంచి పాట ఇది. మరి దీని మీద ఎందుకు ఎవరో ఏం మాట్లాడట్లేదు నాకైతే అర్థం కావట్లేదు. అంటే మనం నార్మలైజ్ చేసేసాం. ఒక ఆడపిల్లని ఐటమ్ సాంగ్ అంటాం. అంటే ఆడపిల్ల మనకి ఐటమ్. ఫస్ట్లో నేను చెప్పానే, మనకి హీరో ఇంట్రొడక్షన్ సాంగ్, హీరోయిన్ మధ్యలో ఎప్పుడైనా, ఇప్పుడు పుష్ప మూవీ ఉంది, ఆ పాటప్పుడు కూడా మేము వీడియో చేసాం, మీరు వెళ్ళి కావాలంటే చూడండి. పుష్ప పార్ట్ 1 అప్పుడు ఏమంటారు, అంటావా మామ దాంట్లో అది ఈ సమాజంలో ఉన్న మగాడికున్న అవలక్షణం గురించి మాట్లాడుతుంది. అంటే ఆ సాంగ్ ఎంత బాగుంటుందంటే, నువ్వు వేసుకునేది తెల్ల బట్టలు కద్దరైనా సరే లైట్ ఆపితే నీ సంగతి తెలిసిద్దిరా బాబు, చీకటైతే దీపాలన్నీ ఆర్పేశాక అందర బుద్ధి వంకర బుద్ధి అని ఆ సాంగ్ మీద కూడా పడ్డారు. అప్పుడు కూడా మేము కౌంటర్ అటాక్ చేసాం ఆ సమాంత సాంగ్కి సపోర్ట్ చేస్తూ. అంటే ఎందుకు మాట్లాడుతున్నాను నేను ఈ మాట అంటే, ఆ పాటని ఐటమ్ సాంగ్ అంటాం మనం. ఐటమ్ సాంగ్ అంటే మనకి ఐటమ్ సాంగ్ అంటే ఏంటి? దానిలో ఐటమ్ ఎవరు? అమ్మాయి. అంటే మనకి అమ్మాయి ఒక వస్తువు. అన్లర్న్. మీరు ఐటమ్ సాంగ్ అనొద్దు దాన్ని. అందరూ ఫస్ట్ నుంచి అన్నీ నేర్చుకున్న వాళ్ళం కాదు. అందరం ఫస్ట్ నుంచి నేర్చుకున్న వాళ్ళం కాదు. మనం పెరుగుతున్నప్పుడు వీ హ్యావ్ టు అన్లర్న్. నా భాష మీకు కటువుగానే ఉండొచ్చు, కానీ దయచేసి ఇలాంటి విషయాలని మీరు అన్లర్న్ చేసుకోండి. అంటే మీరు నేర్చుకున్నది చిన్నప్పటి నుంచి వదిలేయండి. ఐటమ్ సాంగ్ అనొద్దు, స్పెషల్ సాంగ్ అనండి. అది స్పెషల్ సాంగే కదా. ఇప్పుడు సమాంత ఐటమ్మా, లేకపోతే శ్రీలీల వేసింది పుష్ప 2లో ఆ అమ్మాయి ఐటమ్మా? ఐటమ్ ఏంటి అంటే, మన ఆలోచన పరిపక్వత మనల్ని ఎట్లా ఈ సొసైటీ ఉంచింది, ఆడవాళ్ళ పట్ల మన యొక్క ఆలోచన, ఆడవాళ్ళని చూసే ఒక విధానం, ఆడవాళ్ళని మనం చూసే ఒక ఆలోచన మనకి ఎట్లా క్రియేట్ చేస్తుంది మనం పుట్టి పెరుగుతున్నప్పటి నుంచి అనేది మీరు అర్థం చేసుకోండి. అంటే సో
దయచేసి ఇలాంటి చివరి ఒక లైన్ ఉంది ఇంకోటి, అది కూడా ఒగ్గెత్తే పుట్టింది ఇంకెందుకురో అంట. ఏది ప్రతివారం సంతకెళ్ళినట్టు అప్పుడప్పుడు బయటికి వెళ్ళి రివర్లోనో లేకపోతే ఎక్కడో స్నానం చేసినట్టు, అప్పుడప్పుడు బయటికి వెళ్ళి హోటల్లోకి వెళ్ళినట్టు, హోటల్లో భోజనం చేసినట్టు ఈ ఆడపిల్లల దగ్గరికి వెళ్ళి బయట అది ఎంత మంచి మెసేజ్ ఇస్తున్నారు పెద్ది అనే మూవీ ద్వారా. డైరెక్టర్ అతని పేరు బుచ్చిబాబు, యాక్టర్ సోషల్ రెస్పాన్సిబుల్ పర్సన్ రామ్ చరణ్ తేజ్. ఓకే, రామ్ చరణ్ తేజ్ డైరెక్ట్గా ఇన్వాల్వ్ కాలేదు ఈ లిరిక్స్లో, ఓకే ఫైన్. బట్ చూసినప్పుడైనా సరే హీ షుడ్ అండర్స్టాండ్ అండ్ హీ షుడ్. ఎందుకంటే మన బాబాయ్ గారు, మన నాన్నగారు వీళ్ళందరూ కూడా వాళ్ళ మూవీస్లో పెట్టిన పాటల యొక్క ప్రాశస్త్యం గురించి మాట్లాడుకుంటున్నప్పుడు ఆ పాటలు మేమే దగ్గరుండి పెట్టించాం, అలాంటి పాటలు సినిమాల్లో పెట్టించాం మేము, అంత సోషల్ యాక్టివిస్టులు మేము అని చెప్పుకుని, అంత సోషల్ కాన్షియస్నెస్ ఉంది మాకని చెప్పుకునే వ్యక్తులు మరి ఇక్కడ ఎందుకు మాట్లాడడం? మనం అక్కడ క్రెడిట్లు తీసుకున్నప్పుడు ఇక్కడ డెబిట్లు కూడా తీసుకోవాలి కదా. కాబట్టి దీన్ని కూడా ఆపాలి కదా. ఇలాంటి పాటలు వచ్చినప్పుడు దయచేసి అట్లీస్ట్ బీపులు వేయటమో ఆ లిరిక్ని మార్చడమో చెయ్యాలి కదా. అట్లా మన తెలుగు ప్రాంతంలో తెలుగు నేల మీద ఎన్నో పాటల లిరిక్స్ మార్చాం కదా. అప్పుడెప్పుడో బ్రాహ్మణుల మనోభావాలు దెబ్బతని అని చెప్పని వేర్ ఈజ్ ద పంచకట్టు, వేర్ ఈజ్ ద పిలక జుట్టును కాస్త మార్చారు తారక్ మూవీలో. అట్లా రకరకాల పాటలను మార్చాం కదా మనం. మరి కానీ ఆడపిల్ల కదా, అదైతే ఒక కమ్యూనిటీ బ్రాహ్మిన్స్, లేదా ఇంకో కమ్యూనిటీ, ఇంకో కమ్యూనిటీ. కాబట్టి కమ్యూనిటీ అంతా ఏకమైంది. మరి ఆడపిల్లల కోసం ఎవడు మాట్లాడతాడు? ఆడపిల్లలందరూ బయటకు వచ్చి పాపం ధర్నా చేయరు ఏంటి ఇట్లా అని పాపం వాళ్ళకే తెలియదు. చాలాసార్లు నేను ఎన్నో వీడియోస్లో చెప్తుంటా, విమెన్ వర్ ఎన్స్లేవ్డ్ ఇన్ ఎ మేనర్ దట్ ద వెల్కమ్ ఎన్స్లేవ్మెంట్ అని చెప్పని. మళ్ళీ చెప్తున్నా, ఇన్ అవర్ సొసైటీ, మన సొసైటీలో విమెన్ వర్ ఎన్స్లేవ్డ్ ఇన్ ఎ మేనర్ దట్ ద వెల్కమ్ ఎన్స్లేవ్మెంట్. ఇప్పుడు మా అమ్మ దగ్గరికి వెళ్ళి ఏంటమ్మా పొద్దున్న నుంచి గొడ్డు చాకరీ కాస్త పని నాన్నకు కూడా చేసుకుంటా, అయ్యో నా పిల్లలకు నేను చేసుకుంటే తప్పే ఉంది. అది ఆమెకి ఏంటంటే ఆ ఫీలింగు, నా పిల్లలకి నా పుట్టుకే ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా నాకు చిన్నప్పటి నుంచి, అంటే నాకు పెళ్ళైన తర్వాత నుంచి నా భర్తకి, నాకు పిల్లలు పుట్టిన తర్వాత నుంచి ఈ పిల్లలకి, వాళ్ళు పెరిగి పెద్ద అయిన తర్వాత మళ్ళీ నా భర్తకి, వీళ్ళ జీవితం వెనక్కి తిరిగి చూసుకుంటే ఒక హౌస్ వైఫ్కి జీవితం అంతా భర్త పిల్లలు. వర్కింగ్ విమెన్ ఏమన్నా తక్కువ? పని చేసే విమెన్ ఏమన్నా తక్కువ? బిజినెస్ చేసే విమెన్ ఏమన్నా తక్కువ? వాళ్ళు పని చేసినా ఇంటికి వెళ్ళి మళ్ళీ అన్నం కూరలే ఉండాలా? వాళ్ళు పని చేసినా ఇంటికి వెళ్ళేసరికి మళ్ళీ ఇన్ని అంట్లు రెడీగా ఉంటాయి బాసాలు. వాళ్ళు బిజినెస్ చేసినా పిల్లల్ని మళ్ళీ ఇల్లే స్కూల్కి దింపాలా? వాళ్ళు పని చేసిన హౌస్ హోల్డ్ చోర్స్లో ఏ భర్త కూడా, అంటే పోని భర్తలు 90% భర్తలు సపోర్ట్ చేయరు. అదేంటి మరి బయట పని చేస్తున్నాడుగా భర్త అంటే, వర్కింగ్ ఉమెన్ సంగతి కూడా చెప్తున్నాగా నేను. ఇక అప్పుడు మళ్ళీ నేను అన్పెయిడ్ లేబర్ గురించి ఇదంతా, అదే ఫెమినిజం గురించి మేము ఒక సిరీస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటే అది అట్లాగే అయిపోతుంది. మేము కొత్తగా 2 సిరీస్లు అయితే ఫెమినిజం గురించి, ఇంకోటి వేరే, ఐ అనౌన్స్ ఇట్. బట్ డెఫినెట్లీ దీని మీద అయితే సోషల్ కాన్షియస్నెస్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద వ్యూస్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వాట్ ఎవర్ వీ గెట్, ఖచ్చితంగా దీని మీద ఫెమినిజం మీద, స్త్రీవాదం మీద, జెండర్ ఈక్వాలిటీ మీద, మిసాజినీ మీద, లవ్ బాంబింగ్ మీద, రిలేషన్షిప్లో ఆడపిల్లలు ఎలా సఫర్ అవుతారు, ఒక టాక్సిక్ రిలేషన్షిప్ నుంచి బయటకు రావడానికి ఆడపిల్లలు ఎంత సఫర్ అవుతారు, ఒక టాక్సిక్ మెరైటల్ రిలేషన్షిప్ నుంచి ఆడపిల్లలు బయటకు రావడానికి ఎంత సఫర్ అవుతారు, అలా సఫర్ అయి బయటకు వచ్చిన వాళ్ళని మళ్ళీ ఇంకొక కోపంలోకి దోద్దామని తల్లిదండ్రులు ఎంత ఉత్సాహపడతా ఉంటారు. ఒక ఆడపిల్ల ఒక టాక్సిక్ రిలేషన్షిప్ నుంచి వాళ్ళ బాయ్ ఫ్రెండ్ వదిలించుకొని బయటకు రాగానే ఆ అమ్మాయి ఒకవేళ ఇంకొక అబ్బాయి నచ్చితే ఆ అమ్మాయిని స్లట్ షేమింగ్ ఎట్లా చేస్తాం మనం. ఇవన్నీ కూడా ఇలాంటి చాలా విషయాలు, లవ్ బాంబింగ్, నెగ్గింగ్, గిల్ ట్రిప్పింగ్, మిసాజినీ, ఇందాక చెప్పిన సెక్సిస్ట్, ఇవన్నీ కూడా నేను మాట్లాడతాను. వీ విల్ టాక్ డెఫినెట్లీ. వీటి మీద ఖచ్చితంగా ఒక సపరేట్ సిరీసే చేస్తాము. వేదన అని ఒక సిరీస్ చేసాము, ఆడపిల్లల మీద జరిగిన అఘాయిత్యాల మీద పెద్ద వ్యూవర్షిప్ రాలేదు, కానీ చేసాం. కారణం ఏంటంటే వీ ఫీల్ దట్ వీ షుడ్ డెఫినెట్లీ అప్డేట్ our viewers on whatever is happening, whatever atrocities are happening against women and children. సో దాని మీద మాట్లాడాం. అమ్మాయిలే కాదు, అబ్బాయిల మీద జరిగిన విషయాల మీద కూడా మాట్లాడాం మేము. అట్లానే ఇది కూడా ఫెమినిజం కూడా విల్ డెఫినెట్లీ డూ ఇట్. బట్ ఎస్, ఇలాంటి లోఫర్ పాటల్ని, ఇలాంటి లోఫర్ లిరిక్స్ని ఖచ్చితంగా మీరు ఖండించాలా. ఎల్లెల్లెల్లో అనగానే మనం కూడా ఎల్లెల్లెల్ల అనుకుంటూ తప్పట్లు కొట్టుకుంటా మనం రెచ్చిపోకుండా ఖండించి ఖచ్చితంగా ప్రశ్నించాలా. లేకపోతే ఇగో ఇట్లాంటి ఎదవలా మనకి పాటలు. సార్ థ్యాంక్ యూ సో మచ్.